మొదటిగా ఒక చిన్న అనౌన్స్మెంటు. ఈ నెల 11వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ కలెక్టరేట్లో కలెక్టర్లకి రైతాంగం తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున వెళ్ళి రైతుల సమస్య గురించి, ముఖ్యంగా ప్యాడీని గిట్టుబాటు ధరకు కొనకపోవటాన్ని ప్రశ్నిస్తూ గిట్టుబాటు ధర కొనే విధంగా డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ఇవ్వాలనుకున్నటువంటి విజ్ఞప్తులకు సంబంధించి కొన్ని జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నందువలన 11వ తారీఖు నుంచి దాన్ని 13వ తారీఖుకి పోస్ట్పోన్ చేయటం అయిందనే విషయాన్ని వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, రైతాంగం గుర్తించాలని ఈ సందర్భంగా ప్రకటన రూపంలో తెలియపరుస్తూ ఉన్నాము. ఇకపోతే అసలు విషయానికి వస్తే, మన కాకినాడ సీపోర్ట్ వ్యవహారం ఏ విధంగా జరుగుతుందో అందరూ గమనిస్తూనే ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడం కోసం అనేకమైనటువంటి వాగ్దానాలు, సాధ్యాసాధ్యాలను చూడకుండా ఏ విధంగా అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించి అధికారంలోకి రావాలనేటువంటి ఏకైక దృక్పథంతో సాధ్యాసాధ్యాలను, కోశాగారం యొక్క దాని కెపాసిటీని చూసుకోకుండా విచ్చలవిడిగా వాగ్దానాలు ఇచ్చారు. ఆ వాగ్దానాల్లో ఏ ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చక ప్రజల్ని మభ్యపెడుతూ ఉంటే ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తున్న సందర్భాన్ని పురస్కరించుకొని రకరకాల డైవర్షన్స్ చంద్రబాబు నాయుడు గారు, ఆయన కూటమి ప్రభుత్వం చేస్తున్నది. మొన్నటిదాకా తిరుపతి లడ్డు గురించి చాలా పెద్ద కథనే నడిపారు. ఏమీ లేకపోయినా దాన్ని చాలా పెద్ద జాతీయ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదో కల్తీ నెయ్యితో లడ్డూ తయారు చేశారనేటువంటి ఒక విష ప్రచారాన్ని చేశారు. ప్రజలు ఎవరు నమ్మలేదు. మళ్ళా ఇవాళ ఒక కొత్త విష ప్రచారాన్ని బయటకు తీసుకొచ్చారు. అదేమిటంటే, కాకినాడ సీపోర్ట్లో అరవిందో ఇంటర్నేషనల్ కంపెనీ 41% వాటాలను కొనుక్కుంటే, పరస్పర అంగీకారంతో కొనుక్కుంటే, దీనికి అంతా కారణం జగన్మోహన్ రెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు, సాయిరెడ్డి గారు, సుబ్బారెడ్డి గారి కుమారుడు, సాయిరెడ్డి గారి అల్లుడు, వీళ్ళందరూ కలిసి గొంతు మీద కత్తి పెట్టి ఈ అగ్రిమెంట్ చేయించారని ఆఫ్టర్ 4.5 years ఇవాళ బయటకు తీసుకొచ్చి రాద్ధాంతం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సింపుల్. చంద్రబాబు నాయుడు గారి మూఢసాపరండి అనేక సందర్భాల్లో రాజశేఖర రెడ్డి గారు చెప్పారు, మొన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. చాలామందికి తెలుసు కూడా. తాను చెయ్యాలనుకున్న దాన్ని ముందు ఎవరి చేతో పత్రికల్లో కదిపించటం, పచ్చరాతలు రాయించటం, తర్వాత ఏదో జరిగిపోయిందని రోజు ఒక కథనం. కాకినాడ సీపోర్టు గురించి కూడా మొన్నటిదాకా ఏమీ తెలియనట్టుగా ఉన్నటువంటి ఈనాడు పత్రిక కానీ, వారికి సంబంధించినటువంటి పత్రికలు కానీ పుంఖాలుగా కథలు రాస్తూ ఉన్నారు. ఇవాళ కూడా ఫ్రంట్ పేజీలో, ఈనాడు ఫ్రంట్ పేజీలో లెక్కలేసి కొట్టేశారు. మామూలు కాదు, లెక్కలేసి కొట్టేశారంట. కాకినాడ పోర్ట్ సెజ్లో వాటాలు గుంజుకున్న కేసులో ఆ ఆడిటింగ్ కంపెనీ విజయసాయిరెడ్డికి నామినీ అంట. ఈ ఆడిటింగ్ కంపెనీ పీకే శ్రీధర్ అండ్ సంతానం LNP. ఇది సాయిరెడ్డి గారికి బినామీగా ఉందంట, ఆయన నామినీగా ఉందంట. నాకు అర్థం కాల. ఏదైనా నామినీలు ఉంటే బ్యాంక్ అకౌంట్లకు నామినీలు ఉంటారు, ఆస్తులకు నామినీలు ఉంటారు, కానీ ఈ చార్టర్డ్ అకౌంటెంట్స్కి కూడా నామినీలు ఉంటారనేది కొత్తగా చెప్తున్నారు ఈనాడులో. విజయసాయిరెడ్డి గారు ఈజ్ ఎ సర్టిఫైడ్ ఆడిటర్. ఆయనకు విస్తృతంగా పరిచయాలు ఉంటే ఉండొచ్చు. అందువల్ల ఆయన నామినీ అంట, ఆయన చెబితే చేసిందంట. ఇట్లాంటి కట్టుకథలు ఆ రోజున ఏమయ్యారని అడుగుతా ఉన్నా. ఆ రోజు మీరు రాసినట్టుగా లేరు ఆ రోజు జరిగినప్పుడు. ఇవాళ మాత్రం మీరు ఇలాంటివి రాస్తారు. ఏమంటారు దీనిలో? వాడి చేత ఆడిటింగ్ చేయించి ప్రభుత్వానికి 965 కోట్ల రూపాయలు కట్టాల్సి వచ్చిందని చెప్పి, మళ్ళీ ఈ వాటాలు అయిపోయిన తర్వాత దాన్ని తగ్గించేసి కేవలం 9 కోట్ల రూపాయలే చూపించారు. ఇదంతా కూడా పెద్ద నాటకం.
అని ఒక కథ అల్లేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నేను మనవి చేస్తున్నా, ఇవాళ ఏ కంపెనీ అయినా, అది ప్రభుత్వ సంస్థ అయినా మరొకటైనా, ఆడిటింగ్ ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది. అలాగే సీపోర్ట్ సంబంధించి కాకినాడ సీపోర్ట్ కూడా ప్రతి సంవత్సరం లాగానే ఆ సంవత్సరం జరిగి ఉండొచ్చు. జరిగితే ఇదిగో ఇవి ఉన్నాయని చెప్పేసి వాళ్ళు బయట పెట్టచ్చు. ఆ బయట పెట్టిన తర్వాత ఎక్స్ప్లెనేషన్ అడుగుతారు. ఎక్స్ప్లెనేషన్లో సాటిస్ఫై అయిన తర్వాత కొన్ని తొలగిస్తారు. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు మాకు నోటీస్ ఇస్తారు అనుకోండి, కాసేపు మీరు 50 లక్షలు కట్టాలని. ఎందుకు కట్టాలండి అని మన ఆడిటరు ఇదిగో దీనికింత అని వివరణ ఇచ్చిన తర్వాత, ఓహో 50 లక్షలు కాదులేండి 3 లక్షలు 4 లక్షలు అయింది 10 లక్షలు అయింది కట్టండి అంటారు. ఇది సర్వసాధారణంగా జరుగుతున్నటువంటి అంశం. ఇది ఈనాడు కూడా తెలుసు. కానీ ఈనాడు విష ప్రచారం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం కొంప కొల్లేరైపోయింది, మొత్తం కేవీ రావు గారి మీద గొంతు కత్తి పెట్టేసి మొత్తం లాగేసుకున్నారు, దోపిడీ చేసేశారు అని చెప్పి ప్రజలను నమ్మించాలని. అసలు లాజిక్గా నిలబడదా? అసలు చట్టానికి నిలబడదా? ప్రజలు నమ్ముతారా నమ్మరా ఇవన్నీ అనవసరం. రాసేద్దాం, నమ్మేవాళ్ళు నమ్ముతారు, నమ్మనోళ్ళు నమ్మరు అనేటువంటి ఒక పద్ధతుల్లో ఈనాడు పత్రిక చేస్తున్నటువంటి వ్యవహారం. చాలా సందర్భాలు తెలుగుదేశం వాళ్ళు అంటారు, సాక్షి పత్రికలు ఏమైనా రాస్తే సాక్షి అవినీతి పత్రిక, అవినీతి డబ్బుతో పెట్టారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అది రాస్తుంది అని. ఇవాళ మీదేం పత్రిక అంటున్నా? ఈనాడులో పత్రికలో రాస్తున్నటువంటి రాతల గురించి కాదు, అసలు ఈనాడు పుట్టకేంటని అడుగుతా ఉన్నా. ఈనాడు అనేదే మోసపూరితమైన పత్రికగా పుట్టింది. ఇవాళ నేను మనవి చేస్తున్నా, ఇవాళ రామోజీ ఫిలిం సిటీలో కానీ, లేదా చిట్ ఫండ్స్ కానీ, మార్గదర్శి చిట్ ఫండ్స్ కానీ, మార్గదర్శి ఫైనాన్సర్స్, ఇవాళ నేను మనవి చేస్తున్నా, ఇవాళ హైదరాబాద్ హైకోర్టులో మార్గదర్శి ఫైనాన్స్ కథ నడుస్తూ ఉంది. రామోజీరావు గారు చట్ట విరుద్ధంగా డిపాజిట్లు సేకరించాడు అనేది చాలా స్పష్టంగా ఇవాళ ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉన్నాయి. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు వేసిన పిటిషన్లో. అంత అవినీతి పత్రిక మీది ఈ పత్రిక. చంద్రబాబు నాయుడు గారు కాపాడుతున్నటువంటి పత్రిక ఇది. చంద్రబాబు నాయుడు గారి కోసం కథలు రాసే పత్రిక ఇది. అలాంటి పత్రిక మీద, పత్రికలో ఇవాళ పుంఖాలుగా సాయిరెడ్డి గారి మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద పరస్పర అంగీకారంతో 41.12% తీసుకుని మార్పు చేసుకుని ఆర్ఓసి దగ్గర వీటన్నిటి దగ్గర కూడా మార్పు చేసుకుని ఓ చట్టబద్ధత పొందినటువంటి దాన్ని ఇవాళ అధికారంలోకి రాగానే ఆ కేవీరావుని బొట్టు రావడం, అబ్బాయి నువ్వు కంప్లైంట్ ఇవ్వరా, నీకేం కావాలో చేసి పెడతామని చెప్పడం, లేదా బెదిరించడం, లేదా బొట్లో వేసుకోవటం. అదేమంటే మావాడు కాబట్టి వేసుకోవడం, ఆయన మీద కంప్లైంట్ ఇవ్వడం, రిజిస్టర్ చేయటం, లుకౌట్ నోటీస్ ఇవ్వడం, వీలైతే అన్నలు లోపల చేస్తామని బెదిరించడం. దిస్ ఇస్ ద బ్లాక్ మైలింగ్ పాలిటిక్స్ చంద్రబాబు నాయుడు గారు ఆడుతున్నారు. దాహం తీరలా ఆయనకి. ఇన్ని కోట్లు సంపాదించినా, ఇన్ని ఆస్తులు సంపాదించినా దాహం తీరలా. జగన్మోహన్ రెడ్డి గారి మనుషులు కానీ, జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉండేవాళ్ళు కానీ, ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన వారు కానీ డబ్బులు సంపాదించుకుంటే సహించకూడదు. వాళ్ళు సంపాదించుకుంటే రేపు ఏదైనా మన అధికారానికి ఇబ్బంది వస్తుందనేటువంటి ఉద్దేశంతో నేను మనవి చేస్తున్నా. 500 కోట్ల రూపాయలు ఇచ్చారండి ఈ అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు. 41.12కి 500 కోట్లు, 949 కోట్ల రూపాయలు ఇచ్చి ఊరిని అబ్బాపురిగా చేసుకోలేదే, అన్నీ అయిపోయినాయే. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ మేము అధికారంలోకి వచ్చాం కాబట్టి ఈ కేసులు తోడదాం, ఈ ప్రాపర్టీస్ డిస్ప్యూట్స్ తేల్దాం, ఇబ్బంది పెడదాం, వీలుంటే నొక్కేద్దాం. నొక్కటం మీ వల్ల కాదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. అదేమంటే పీకేఎల్ శ్రీధర్ అండ్ కంపెనీ అండ్ సంతానం ఎల్ఎల్పి ఇదేదో బినామీ కంపెనీ అనో లేకపోతే సాయిరెడ్డి గారి సొంత కంపెనీ లాగా చెప్పేటటువంటి పరిస్థితులు మీరు తీసుకొస్తున్నారు. చాలా దుర్మార్గంగా చంద్రబాబు నాయుడు గారు ఈనాడు, పచ్చపత్రికలు వారికి ఉన్న బలాన్ని ఉపయోగించేటట్టు కార్యక్రమం చేస్తున్నారు. ఇంకోటి కూడా చెప్తున్నా, నేను డైరెక్ట్గా కేసే పెట్టొచ్చుగా. మొట్టమొదటి రోజునే అటు బెటరు. ముందు ఒక ఆయన పంపించారు మహానుభావుడిని, వెళ్ళి ఆయన పీడిఎస్ రైస్ పట్టుకుంటా అన్నాడు. అది పట్టుకోలా. సీజ్ ది షిప్ అన్నాడు. అది కాల. అసలు సీజ్ ది షిప్ కాదురా బాబు, మొత్తం పోటీనే చేద్దాం అనుకుంటున్నారు. ఏంది నాకు అర్థం కాల. మొట్టమొదటి చెప్పొచ్చుగా. కానీ ఒక్క విషయంలో మాత్రం నాకు బాగా నచ్చాడబ్బా చంద్రబాబు నాయుడు గారు. పవన్ కళ్యాణ్ గారిని ఎంత చక్కగా ఉపయోగించుకోవాలో అంత చక్కగా ఉపయోగించుకున్నాడు. ఎందుకో తెలుసా? ఈ కేవీ రావు అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి బినామీ అని, చంద్రబాబు నాయుడు గారే పోర్టు కట్టబెట్టాడని భీంకాలు పలికాడు. ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. ఎప్పుడు? 19 ఎన్నికల్లో ఉపన్యాసం చెప్పాడు. ఇది అన్యాయం, అక్రమం, దోపిడీ, కేవీ రావుకి మొత్తం కట్టబెట్టేశాడు.
అన్ని కేకలేసావే, ఇవాళ వెళ్ళి కేవీ రావు గారికి డిస్ప్యూట్కి ప్రారంభోత్సవం చేసి వచ్చాడండి. సీజ్ ది షిప్ కాదు, దీనికి తగాదాకి ప్రారంభోత్సవం చేసి వచ్చాడు పవన్ కళ్యాణ్ గారు. చక్కగా ఎందుకు ఇచ్చావయ్యా, నువ్వు ఉప ముఖ్యమంత్రివి, నీకు ఇండివిజువాలిటీ ఉంది, చాలా సిన్సియర్గా ఉంటాను అని చెబుతున్నావు. ఎందుకు ఈ వ్యవహారం, ఈ దొంగ వ్యవహారం నువ్వు ఎందుకు వెళ్ళా? డబ్బులు తీసుకుంటున్నావా అంటే మా వాళ్ళకి మళ్ళీ కోపం. డబ్బులు తీసుకొని ఎందుకు వెళ్ళి ప్రజాసేవకి వెళ్ళావా? అసలు కేవీ రావుకి మన అరవిందోకి జరిగినటువంటి ఒడంబడిక సక్రమం కాదని ఎలా చెప్తారు మీరు అని అడుగుతా ఉన్నా. ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేసేటటువంటి పరిస్థితుల్లో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అసలు చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా ఇలాగే ఉంటుంది కామెడీగా. చాలా చిత్తం లోతుగా చూస్తే కామెడీగా ఉంటుంది. మీరు చూశారుగా, సీజ్ ది షిప్ హీరో పలికిన డైలాగా, ఇది కామెడియన్ పలికిన డైలాగా. మరి మా మా కూటమి వాళ్ళంతా మా హీరో అంటున్నారు. సీజ్ ది షిప్ అంటే షిప్ సీజ్ అవ్వాలిగా, సీజ్ కాల అవ్వదు. ఎందుకు కాదంటే సీజ్ ది షిప్ అనేనికి ఆ పవర్ లేదు, రాష్ట్ర ప్రభుత్వానికి ఆ పవర్ లేదు. అంటే అది హీరో డైలాగా, కామెడీ డైలాగా? ఇట్ ఇస్ ప్యూర్లీ కామెడీ డైలాగ్. కాబట్టి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నది ఏమిటి అంటే, చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థల్ని భ్రష్టు పట్టించి వ్యవస్థల్ని తనకు అనుకూలంగా వాడుకుని తన కుమారుడికి ఏదో కట్టబెట్టాలి, అధికారంతో పాటు వేలాది కోట్ల రూపాయలు కట్టబెట్టాలనేటువంటి దుర్బుద్ధితో ఇవాళ ఈ కార్యక్రమం అన్నీ చేస్తున్నారు. అసలు చెప్పింది చేయటం మన బాబు గారికి వింటామంట లేదంటే ఉంటే నాకు చెప్పండి. మొన్న ఏమన్నాడు, బెల్ట్ షాపులు పెడితే బెల్ట్ తీస్తా అన్నాడు. అసలు బెల్ట్ షాపు లేనిది ఎక్కడ చెప్పమంటున్నా ఈ రాష్ట్రంలో. అందరిని ఆలోచించమని మనం వచ్చేస్తున్నా. బ్రాందీ షాపులు ఎవరైనా ఓటలు అడిగారా, డొక్క పగలు తీసేస్తానంటున్నాడు. అడగనోడు ఎవడో చెప్పమంటున్నా నేను ఈ రాష్ట్రంలో. మీ తెలుగుదేశం ఎమ్మెల్యేలు అడగని వాళ్ళు ఎవరో చెప్పండి. అడగని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి పెద్ద సన్మానం చేద్దాం. కానీ ఊరుకోడంట చంద్రబాబు నాయుడు గారు బెల్ట్ షాపుల గురించి కానీ లేకపోతే మందు షాపుల గురించి కానీ ఎవరైనా ఓటలు అడిగితే సహించే ప్రశ్న లేదంట. బీంకాలు పరుగుతూ ఉన్నాడు పిట్టల దొరలాగా. అందరూ కొట్టుకు తినే బాచి బయలుదేరి విపరీతంగా కొట్టుకు తినేటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఉంటే మీరు ఇవాళ మాట్లాడతారు. అంతేకాదు, అసలు ఏంది బియ్యంలో గొడవ ఏంది? సరే, కాకినాడ సీపోర్టు నువ్వు కాజేయడానికి ప్లాన్ వేసి బియ్యాన్ని దగ్గరికి చీమలు పంపినట్టుగా మా పవన్ కళ్యాణ్ పంపావు అనుకో, అది వేరే విషయం. బియ్యం దగ్గర చీమలు వెళ్తాయి కదా, అట్ట వెళ్ళారు. చివరికేమో పెద్ద చేప పట్టుకోవాలని చంద్రబాబు గారు తాపత్రయపడిపోతున్నారు. బియ్యంలో వాటలేంది ఎవరికబ్బా నాకు చెప్పు. నేను మనవి చేస్తున్నా, ప్రతి నియోజకవర్గంలోనూ 20 లక్షలు, 30 లక్షలు, 10 లక్షలు, 5 లక్షలు తీసుకొని ఎమ్మెల్యే ఎవరో ఒక్క పేరు చెప్పమంటున్నాను నేను తెలుగుదేశం మొత్తంలో. టోటల్గా రైస్ ఎక్కడైతే ఉత్పత్తి జరుగుతుందో ఈ పీడిఎఫ్ రైస్లో మొత్తం వాటాలు తీసుకొని కాలం గడుపుతూ ఉంటే నువ్వేమో భీకర పోరాటాలు చేస్తున్నటువంటి ఫోజు పెడితే ఏం చెప్పాలి నాకు అర్థం కానటువంటి పరిస్థితిని మనం చేస్తున్నా. అదేమంటే మొన్న ఏదో పయ్యావుల కేశవులు గారు ఫైనాన్స్ మినిస్టర్, ఆయన వియ్యం కూడా అంట, ఆయన షిప్ మొన్న వెళ్ళిపోయింది, సర్టిఫై చేశారు. మేము చెప్పిన తర్వాత అన్ని బ్రహ్మాండంగా తోసేయమని తోసేశారు. మళ్ళీ అప్పుడు షిప్ లోడ్ అవుతుంది. పయ్యావుల కేశవ్ గారు అంటాడు, మా వియ్యం కూడా ఎప్పటి నుంచో చేస్తున్నాడు కానీ బాయిల్డ్ రైస్ చేస్తాడు తప్ప రా రైస్ చేయడని. చేసేదంతా రా రైసే నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అదేమంటే నాకును మా నానికి చెక్ పోస్టులు ఇస్తాయంట, మేము చెక్ చేసుకోవాలంట. మాకు చెక్ పోస్టులు ఇస్తాం, మేము చెక్ చేసుకుంటాం. మరి మీ ప్రభుత్వం ఏం చేసింది? గుడ్డి కూరల పళ్ళు దోవుతుంటుందా మేము చెక్ చేసుకుంటే? ప్రభుత్వం చేసింది ప్రభుత్వం చేయాలి, గాడి చేసింది గాడి చేయాలి, కుక్క చేసింది కుక్క చేయాలి. మీరు చేయాల్సిన పని చేయకోకుండా మమ్మల్ని చెక్ చేసుకోవడం అంటే మీ డొల్లతనం. మీ దగ్గర సరుకు లేదు, సరుకు లేకుండా మీరు మాట్లాడుతున్నారు. దోపిడీ రాజ్యం ఇది. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి దోపిడీ చేయటమే పనిగా పెట్టుకున్నారు. ఏదో ఒక విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సంస్థలను కానీ ఇబ్బంది పెట్టాలనే దుర్బుద్ధితో ప్రయత్నం చేసే కార్యక్రమంలోనే అరబిందో ఫార్మ్స్ని కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమంలో కేవీ రావు గారిని ఉపయోగించుకొని అడ్డం పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఇది ఫ్యాక్ట్ అండి. కంపెనీలు ఎన్ని మారుతున్నాయి, ఎంతమంది షేర్లు అమ్ముకుంటున్నారు. చంద్రబాబు అమ్ముకోలేదా? చంద్రబాబు అమ్ముకున్నా లేదా? అక్కడ దగ్గర రామోజీరావు గారు తమ షేర్లు అమ్ముకోలేదా? నాకు తెలియకడుగుతా. షేర్లు అమ్ముకోవడం, కొనుక్కోవడం, మళ్ళీ ఈ వచ్చిన డబ్బులని 449 కోట్ల రూపాయలు అరబిందో వాళ్ళు కేవీ రావు గారికి ఇస్తే
అవి తీసుకెళ్ళి ఇంకో చోట ఇన్వెస్ట్ చేసుకొని ఆయన లబ్ధి పొందాడు. ప్రభుత్వానికి 20% వాటా ఉంది. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు కేవీ రావు కట్టబెట్టే రోజున మొత్తం అంతా కట్టబెట్టి 20% నామినల్ ప్రైస్ ఏమో దీనికి పెట్టి చేశారు. అసలు కేవీ రావు గారి దగ్గర నుంచి కొనదలుచుకున్నప్పుడు, కత్తి పెట్టి కొనదలుచుకున్నప్పుడు, గన్ను పెట్టి కొనదలుచుకున్నప్పుడు మొత్తం కొనేసేవాడుగా. 51% కొనేస్తే మొత్తం అంతా వెళదే కదా. చంద్రబాబుకి అలవాటు. చిట్ ఫండ్ సంస్థలో సహాయకుడిగా ఉన్నాడు కదా జేజే రెడ్డి అని. ఆయన కుటుంబం దగ్గర కత్తి పెట్టాడో, గన్ను పెట్టాడో, కర్ర పెట్టాడో పెట్టి ఆ మొత్తాన్ని లాక్కుని చేశాడనేది జేజీ రెడ్డి వారసులు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. కేసు రిజిస్టర్ అయి ఉంది. దాని మీద కూడా ఎంక్వైరీ జరుగుతుంది. గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. ఈ విధంగా వ్యవస్థల్ని భ్రష్టు పట్టించి, వ్యవస్థల్ని మేనేజ్ చేసి ఏదో ఒక విధంగా బురద జల్లాలనేటువంటి కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారు. అరబిందో కంపెనీలో వారు కొన్నటువంటి షేర్లు చట్టబద్ధమైనవనేది అందరికీ తెలిసినటువంటి సత్యమైన, ఏదో ఒక విధంగా పోలీస్ యంత్రాంగాన్ని తనకు ఉపయోగించుకొని పిచ్చి కంప్లైంట్లన్నీ కూడా రిజిస్టర్ చేసి కేసులతో ఇబ్బంది పెట్టాలనేటువంటి పరిస్థితులు ఉన్నారు. పోలీసు వ్యవస్థ కూడా సక్రమంగా పనిచేసే విధంగా ఉండాలి తప్ప, డీజీపీ గారికి నేను మళ్ళా చెప్తున్నా, ఆల్ ది ఐపీఎస్ ఆఫీసర్ మళ్ళా చెబుతున్నా, ఇచ్చిన ప్రతి కంప్లైంట్ రిజిస్టర్ చేస్తారు. మేము ఇచ్చామే కంప్లైంట్స్, నేను స్వయంగా వెళ్ళి ఇచ్చానే, సోషల్ మీడియాకు సంబంధించింది. ఒక్కటైనా మీరు రిజిస్టర్ చేశారా అని అడుగుతా ఉన్నా. చెయ్యరు. చూస్తాం. చేయకపోతే దానికి మార్గాలు ఉన్నాయి. కాబట్టి పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని రాజ్యాధికారంతో మీరు ఏదో చేయాలని తాపత్రయపడుతున్న మీకు రాబోయే కాలంలో గట్టి గుణపాఠం చెప్పేటటువంటి పరిస్థితి కూడా వస్తుందనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఓకే. సిట్టా ఎన్ని సిట్లు ఏర్పాటు చేస్తారయ్యా? నాకు అర్థం కాలేదు. అదేంది అది? దాని పేరు ఏందండి? గంజాయి. గంజాయి మీద ఏదో ఈగలంట, పేర్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. గంజాయి మీద ఈగలు, ఈగిల్, దీని మీదేమో సిట్టు, మన లడ్డు మీద ఒక సిట్టు. ఏమని నేను తెలియకూడదు, చెప్పండి ఒక మాట. హోంమంత్రి గారు ఏమన్నారు పాపం అంటారులే మైక్ ముందు. గంజాయి 100 రోజుల్లో గంజాయి లేని రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తాం. ఎన్ని రోజులు అయింది ఇప్పటికే? ఎక్కడ దొరకలేదు గంజాయి? చెప్పండి నాకు. గంజాయి దొరకలేదా? గుండె మీద చేసుకు చెప్పండి హోంమంత్రి గారిని, డీజీపీ గారిని. ఆ ఈగల్ని పెట్టి వాళ్ళు అడగండి. గుండె మీద చేసుకు చెప్పండి గంజాయి ఎక్కడ దొరుకుతుందో. అన్ని చోట్ల గంజాయి విచ్చలవిడిగా దొరుకుతుంది. ఇది అవాస్తవమా? బెల్ట్ షాపులు అవాస్తవమా? మద్యంలో వాటాలు అవాస్తవమా? ఊరినే సిట్లు, స్టాండులు, ఈగల్స్ ఇలాంటివన్నీ కూడా మోసపూరితంగా వేసి ఈనాడులో ఫ్రంట్ పేజీలు వేసుకొని పరిపాలన బాగా సాగుతుందో అని చెప్పుకోవడానికి పనికొచ్చేటటువంటి వ్యవహారమే తప్ప పరిపాలన గాలికి వదిలేశారు. వాళ్ళు ఇచ్చిన హామీలు గాలికి వదిలేశారు. అన్ని గాలికి వదిలేసి డబ్బులు లెక్కేసుకుంటున్నారు. మధ్యన ఎవరు అడిగారండి నన్ను, మాటకి మైక్ ముందుకు వచ్చే లోకేష్ రావట్లేదు ఏంటి అని అడిగారు. ఆ పక్క ఆయన ఇంకో ఆయన అంటాడు, లోకేష్ గారు ఇప్పుడు రారండి, క్యాష్ లెక్కేసుకునే పనిలో ఉన్నారు, రహస్యంగా ట్రాన్స్ఫర్లు, మామూళ్ళు, ఇలాంటి బినామీలు, వ్యాపారాలు, ఈ డబ్బులన్నీ లెక్కేసుకునే బిజీలో ఉన్నారు, ఆయన బయటికి రారు అని. బయటకు వచ్చేది ఎవరంటే ఈయన ఎవరు, పవన్ కళ్యాణ్ గారు. ఆయన వస్తాడు, బ్యాడ్ ఉంటే ఆయన మీద పోద్ది. ఇలాంటి చాలా అద్భుతమైన, చక్కని, కన్వీనియంట్ అయినటువంటి ఒక మహత్తరమైన నాటకాన్ని చంద్రబాబు నాయుడు గారు ఆడుతున్నారు. సాగినంత కాలం మీ నాటకం బాగానే ఉంటుంది అయినా, సాగకపోతే తెలుస్తుంది. ఈనాడు పత్రిక, మీ ఎల్లో పత్రికలు, మీ మీడియాలు మిమ్మల్ని ఏదో అద్భుతంగా మోస్తుంటే అది నిజమని అనుకోకండి. చివరికి మద్దతు ధర దొరక్క రైతాంగం అల్లాడిపోతున్నారు. వరి పండించుకున్న వారు దాని గురించి మాట్లాడే ప్రశ్న లేదు. ఏదో పేపర్లో మాత్రం హ్యామ్ డూమ్ అధికారులను ఆదేశిస్తున్నాం అంటారు, ఒట్టిదే, ఏమీ లేదు. అలాగే అమ్మఒడి లేదు, అది అమ్మఒడి కదా, అది వందనం అన్నారు కదా, తల్లికి వందనం లేదు. ఏ వాగ్దానాన్ని నెరవేర్చుకోలేనటువంటి దీనస్థితిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కాసేపు లడ్డు వివాదం, కాసేపు పోటీ వివాదం, కాసేపు వాడిని లోపలేయటం, కాసేపు వీడిని లోపలేయటం, జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టడం, పోలీసుల యంత్రాంగాన్ని ఉపయోగించుకోవటం, పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించుకుని కేసులు పెట్టడం తప్ప మీరింతవరకు సాధించింది ఏమీ లేదు.
భవిష్యత్తులో సాధించేది కూడా ఏమీ లేదు. పోలీసు యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని కలకాలం రాజ్యాన్ని ఏలలేరు. గుర్తుపెట్టుకోండి, ఇది వాస్తవం. చరిత్ర ఒకసారి చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటే మంచిదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఓకే.